ఈ ఎర్ర గులాబీ పార్తో గుండెల్లో దడని పుట్టిస్తుందా, ప్రేమని పుట్టిస్తుందా చూడాలి. ఇంకా రాలేదేంటి? కార్లో వరుదినితో సరసాలాడుతూ తాపీగా వస్తున్నాడేమో. హాయ్, గుడ్ మార్నింగ్. వాయిస్ లేకపోయినా మంచి ఛాన్స్ కొట్టేశావు. వరుదిని మేడం చాలా స్ట్రిక్ట్. ఆవిడ దగ్గర చాలా మార్కులు కొట్టేశావు. నువ్వు చాలా గ్రేట్. అవును, నిన్నొకటి అడుగుతాను, నువ్వేం అనుకో కదా. నీ గురించి విన్నది నిజమేనా? నీ మీద యాసిడ్ అటాక్ జరిగిందంట కదా. నీ మొహమంతా కాలిపోయిందంట కదా. చాలా బాధ అనిపించింది. ఒకసారి నీ ఫేస్ ఎలా ఉంటుందో చూడొచ్చా? ఇట్స్ ఓకే, ఓకే, చూడంలే. వెరీ గుడ్ మార్నింగ్ ప్రియా. మనసు స్వచ్ఛంగా ఉంటే చాలు, మాటలతో పనేంటి? నీ కళ్ళల్లో కూడా ఆ మంచితనం కనిపిస్తూనే ఉంది. చూసారండి, గుడ్ మార్నింగ్ ని ఎంత అందంగా చెప్పిందో. రెడ్ రోజ్ నాకు నచ్చదు వరు. మీరొకరు, మీకు అసలు బొత్తిగా టేస్టే లేదు. ప్రియా, నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు అందంగా చెప్పిన గుడ్ మార్నింగ్ ని నేను ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నాను. వరు, చాలా పనుందనే సంగతి పక్కన పెట్టి పియని పొగుడుతూ కూర్చుంటావా? మనం వెళ్ళి పని చూసుకుందాం రా. అయ్యో, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.